అందరికీ నమస్కారం. జగన్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఒక్క ఛాన్స్ అంటున్నారు. ఒక్క ఛాన్స్ ఇచ్చి రాష్ట్ర ప్రజలంతా కూడా మోసపోయారు. మళ్ళీ ఇంకొక ఛాన్స్ అనేది లేదు. అలా ఛాన్స్ వస్తే జగన్ ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో ప్రజలందరూ వెళ్ళి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అడుక్కు తినాలి తప్ప వేరే లేదని ప్రజలంతా కూడా తెలుసుకున్నారు. మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వస్తాయా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే రాష్ట్రంలో సంపదలు సృష్టించి ఈ రాష్ట్రాన్ని ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమ పథకాలను అందుతాయని ప్రజలందరూ తెలుసుకుని డిసైడ్ అయిపోయారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటం ఖాయం. చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి కాకుండా ఏదో జగన్ జిమ్మిక్కులు చేస్తాడని ఏదో ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి జిమ్మిక్కులు ఏం చెల్లవు. ఇక జగన్ ఇంటికి పోయి భజన చేసుకోవాల్సిందే. అయితే సజ్జల భార్గవరెడ్డి చిన్న పిల్లవాడు, అంటే చంద్రబాబు నాయుడు గారిని ముసలోడు పిచ్చివాళ్ళలాగా ఉన్న పిచ్చివాళ్ళలాగా మాట్లాడుతున్నావు. పిచ్చి మాటలు పిచ్చి రాతలు రాసి సోషల్ మీడియాలో నువ్వు ఇష్టం వచ్చినట్టు చేస్తే నీకు ఉందే. ఇక నీవు ఆలోచించుకోక ఏదో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏదో అని చెప్పి చిలకపల్లికి పలుకుతాం. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు, చూసుకోండి. ఇలాంటి తప్పుడు మాటలు ఇలాంటి చంద్రబాబు గారి మీద ఎవరైనా సరే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తాట తీస్తాం. ఎవరినైనా సరే, ఎవరిని లక్ష్యం మేము ఏమనుకున్నా చంద్రబాబు నాయుడు ఒక నిజాయితీ పరుడు. అవినీతి మచ్చని అంటించి 53 రోజులు జైల్లో పెట్టించారు. ప్రజలందరూ గమనించారు, ఆగ్రహంతో ఉన్నారు. జగన్ రెడ్డి నీ మీద వచ్చే ఎన్నికల్లో చూపిస్తారు. బటన్ నొక్కటం కాదు, ఆ బటన్ నొక్కి నిన్ను ఇంటికి పంపిస్తారు. చూసుకో. ఏమనుకుంటున్నావా నువ్వు అసలుకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి? భార్గవరెడ్డి ఏమయ్యా, ఏం మాట్లాడుతున్నావు? భాష సరిగా ఉండాలి, జాగ్రత్త మాట్లాడటం నేర్చుకోవాలి. భార్గవరెడ్డి ఏదో ఇష్టం వచ్చినట్టు ఏదో పిచ్చి రాతలు రాశాను. సాక్షి పేపర్ ఉంది. సాక్షి పేపర్ ఒక పాంప్లెట్ పేపర్, మాకు తెలుసు. మేము 30 సంవత్సరాలు జర్నలిస్ట్గా మేము కూడా పనిచేసాం. మీ నాన్న కూడా చేశాడు. ఏదో మాట్లాడుతున్నావు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అది మంచిది కాదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వటం ఖాయం. ఈ రాష్ట్రంలో వచ్చే నెల జరిగే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో 160 స్థానాలు తెలుగుదేశం కూటమి గెలుచుకోవటం ఖాయం. ఎవరు ఆపే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రజలంతా డిసైడ్ అయిపోయారు. 160 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి విజయం సాధిస్తుంది. ఒక్కటే అర్థం చేసుకోవాలా, మంగళగిరిలో పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు కొంతమంది. ఇవన్నీ ఏంటంటే లోకేష్ బాబు గారు దూసుకుపోతున్నాడు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ప్రజల్లోనే ఉండి ప్రజల్లో ఏం చేశాడు, ఈ 5 సంవత్సరాలు ఎన్ని సంక్షేమ పథకాలు ఎన్ని ప్రజలకు అందించాడు. ఓటమి చెందినా కానీ గతంలో 2019లో రావడంలో సీటు రావడంలో 2 నెలలు టైం చాలా. కానీ ఇప్పుడు 5 సంవత్సరాలు ఓటమి చెందినప్పటికీ కూడా మంగళగిరి ప్రాంతంలో తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల ఊరు చివరిలో ఉన్న కంఠంరాజు కొండూరు కానీ, లేకపోతే పెనుమూలు కానీ, ఇప్పటం కానీ, లేకపోతే పెద్ద కొండూరు కానీ, ఇలాంటి శృంగారపురం కానీ, నూతక్కి, చెరావూరు, కృష్ణాయపాలెం, ఇన్ని అలాంటి చివర ఉన్న గ్రామాలను కూడా అభివృద్ధి చేస్తూ ప్రజలకి సంక్షేమాన్ని అందిస్తూ వైద్యాన్ని అందిస్తూ వారికి కావాల్సిన సౌకర్యాలను అందిస్తున్న లోకేష్ బాబు ఈరోజు 1,00,000 మెజార్టీతో ఈ మంగళగిరిలో గెలుస్తున్నాడు. ఆర్కే గారో లేకపోతే ఇంకొకళ్ళ పిచ్చి మాటలు మాట్లాడితే ఏం చేశాడు? ఆర్కే ఏం చేశాడు మంగళగిరిలో? ఏమన్నా చేశాడంటే మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ, మంగళగిరిలో రోడ్లు వేశారంటే తెలుగుదేశం పార్టీ, మంగళగిరిలో భవనాలు కట్టారంటే తెలుగుదేశం పార్టీ, అలాగే మంగళగిరిలో ఘాట్ రోడ్ చేసిందంటే తెలుగుదేశం, అలాగే మా రైల్వే బ్రిడ్జి కట్టిందంటే తెలుగుదేశం, అలాగే లిఫ్ట్ ఇరిగేషన్లు కట్టింది తెలుగుదేశం, మంగళగిరిలో రోడ్లు వేసింది తెలుగుదేశం, కృష్ణా జలాలను తీసుకొచ్చింది తెలుగుదేశం. అందరూ ప్రజలంతా మంగళగిరి ప్రజలంతా కూడా ఆలోచించాలి. ఈరోజు లోకేష్ బాబుని తప్పనిసరిగా 1,00,000 మెజార్టీతో గెలిపిస్తున్నారు. ఎవరు ఆపలేరు. ఆర్కే గారు కాదు, ఆర్కే లాంటి వాళ్ళు ఇంకో 10 మంది వచ్చినా కానీ లోకేష్ బాబు గారు 1,00,000 మెజార్టీతో గెలుస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వటం ఖాయం.